సో అనిల్ గారు మీరు ఇది నేను అద్దంకి అని ఒక టౌన్లో శ్రీరామ థియేటర్. సో ఆ పోస్టర్ ఒకటి బాబు కత్తిలా వంచి ఉండేది పోస్టర్. ఆ పోస్టర్ కూడా గుర్తు నాకు, రెడ్ జాకెట్ వేసి చలపతిరావు గారితో ఫైట్ సీక్వెన్స్ పోస్టర్. అది ఆ పోస్టర్ చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. వెళ్ళి చూస్తే అసలు మెస్మరైజ్ అయిపోయాను నేను. నాకు తెలిసి ఆ సినిమాని నేను థియేటర్లోనే అప్పట్లో ఒక 15-20 సార్లు చూసుంటా. అండ్ విహెచ్ఎస్ క్యాసెట్లు వచ్చాక కూడా వీసీపీలు ఉంటాయి కదా, అప్పుడు విహెచ్ఎస్ క్యాసెట్ తెచ్చి సమ్మర్ హాలిడేస్లో దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసి చూసేవాళ్ళం. సో అంత ఎంగేజింగ్గా ఉండేది. అండ్ ఎపిక్ ఫిల్మ్ అండ్ ఇట్స్ క్లాసిక్ ఫిల్మ్. ఖచ్చితంగా వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ జనరేషన్. వయసు బాబు అంతా 8 years, 91 అండి. అంతే 91 రిలీజ్, 35 years of the 9 cinema. years 9 years వయసు. వావ్, లవ్లీ, చాలా బాగుంది. సో మీరు ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా చేస్తే ఇందులోంచి ఏం ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈ టైమ్ మిషన్ కాన్సెప్ట్తో కుదిరితే 91కి వెళ్ళిపోయి, అంటే ఈ ఏజ్తో వెళ్ళిపోయి అప్పుడు బాబు ఇలా ఉన్నారు అసలు. అంటే ఇప్పుడు అందగాడే బాబు అసలు చూడు ఎలా ఉన్నారు. ఆ టీషర్టు, ఆ టీవీ కుదిరితే, ఇది స్వార్థం. ఆ టైమ్ మిషన్లో అలా వెళ్ళిపోయి ఒక 6 నెలలు ఒక అలా సినిమా తీసి రిలీజ్ చేసి మళ్ళీ టైమ్ మిషన్లో తుర్రునిట్టు వచ్చేయాలని ఉంది. టైం ట్రావెల్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ అదే పాలబొగ్గలంట. అంటే ఖచ్చితంగా బాబు ఖచ్చితంగా బాబుకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. నాకు తెలిసి ఆ టైంలో ఎలా ఉండేదో మరి బాబు చెప్తే తెలియాలి మనకి. తెలిసిపోతాను మాకు. చాలా అందగారు. సో అనిల్ గారు మీరు ఇది నేను అద్దంకి అని ఒక టౌన్లో శ్రీరామ థియేటర్. సో ఆ పోస్టర్ ఒకటి బాబు కత్తిలా వంచి ఉండేది పోస్టర్. ఆ పోస్టర్ కూడా గుర్తు నాకు, రెడ్ జాకెట్ వేసి చలపతిరావు గారితో ఫైట్ సీక్వెన్స్ పోస్టర్. అది ఆ పోస్టర్ చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. వెళ్ళి చూస్తే అసలు మెస్మరైజ్ అయిపోయాను నేను. నాకు తెలిసి ఆ సినిమాని నేను థియేటర్లోనే అప్పట్లో ఒక 15-20 సార్లు చూసుంటా. అండ్ విహెచ్ఎస్ క్యాసెట్లు వచ్చాక కూడా వీసీపీలు ఉంటాయి కదా, అప్పుడు విహెచ్ఎస్ క్యాసెట్ తెచ్చి సమ్మర్ హాలిడేస్లో దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసి చూసేవాళ్ళం. సో అంత ఎంగేజింగ్గా ఉండేది. అండ్ ఎపిక్ ఫిల్మ్ అండ్ ఇట్స్ క్లాసిక్ ఫిల్మ్. ఖచ్చితంగా వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ జనరేషన్. వయసు బాబు అంతా 8 years, 91 అండి. అంతే 91 రిలీజ్, 35 years of the cinema. 9 years వయసు. వావ్, లవ్లీ, చాలా బాగుంది. సో మీరు ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా చేస్తే ఇందులోంచి ఏం ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈ టైమ్ మిషన్ కాన్సెప్ట్తో కుదిరితే 91కి వెళ్ళిపోయి, అంటే ఈ ఏజ్తో వెళ్ళిపోయి అప్పుడు బాబు ఇలా ఉన్నారు అసలు. అంటే ఇప్పుడు అందగాడే బాబు అసలు చూడు ఎలా ఉన్నారు. ఆ టీషర్టు, ఆ టీవీ కుదిరితే, ఇది స్వార్థం. ఆ టైమ్ మిషన్లో అలా వెళ్ళిపోయి ఒక 6 నెలలు ఒక అలా సినిమా తీసి రిలీజ్ చేసి మళ్ళీ టైమ్ మిషన్లో తుర్రునిట్టు వచ్చేయాలని ఉంది. టైం ట్రావెల్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ అదే పాలబొగ్గలంట. అంటే ఖచ్చితంగా బాబు ఖచ్చితంగా బాబుకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. నాకు తెలిసి ఆ టైంలో ఎలా ఉండేదో మరి బాబు చెప్తే తెలియాలి మనకి. తెలిసిపోతాను మాకు. అంత చాలా అందగారు.